సో నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య, కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఓకే. గొడవలు వచ్చే అవకాశం ఉంది. లేదు ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి ప్రాంతం ఉద్యోగస్తులైతే దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. సో విద్యార్థులకు సొంత ఊర్లో కాకుండా చాలా దూరంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు దూరంగా జరుగుతాయి. సో ఏ ఉద్యోగాన్ని తీసుకున్నా ట్రాన్స్ఫర్స్ దూరంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఇది మినహా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు, స్త్రీలకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తి అనుకూలంగా ఉండబోతా ఉంది. నేను చెప్పినటువంటి 1-2 పాయింట్లు తప్ప. ఓకే. మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి అంటే, సోమవారం పూట శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించండి. రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి సోమవారం నాడు వీలైతే. దీనివల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ తులారాశి. సో తులారాశి వారికి గురుబలము, దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 6వ ఇంట్లో శని ఉన్నాడు. దీన్ని షష్టమ శని అంటాము. షష్టమ శని భాగ్యాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం రోగకారకుడైన శని, శత్రుకారకుడైన శని కూడా అదే ఇంట్లో ఉంటాడు. కాబట్టి శత్రువుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బొక్కలకు సంబంధించి అంటే న్యూరో ప్రాబ్లము, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ బాధించేటువంటి అవకాశం ఉంది. బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా కానీ సమస్యలకు కారణభూతం అవ్వచ్చు. డబ్బు అధికంగా వస్తుంది. సంఘంలో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు అధికంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నాలు చేయండి. చాలా పెద్ద పెద్ద కళలను కనండి. ఆ కళలను సాకారం చేసుకోండి. సంఘంలో చాలా గొప్పగా బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు ఎంత గొప్పగా ప్రయత్నాలు చేస్తే అంత గొప్పగా సఫలీకృతులు అవుతారు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే శనివార నియమాన్ని పాటించండి. ఇందాక చెప్పినట్లుగా శనివార నియమాన్ని పాటించండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని 7 వారాల పాటు ఆచరించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. ఇంచుమించుగా 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, 9 పాదాలు అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, రైతులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్లకు అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 100కు 100 కిలోమీటర్ల స్పీడ్తో మీ జీవితం అనేటువంటిది ముందుకెళ్తుంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. హెక్టిక్ షెడ్యూల్ను అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మంచి ఫుడ్ తినండి. ఎందుకంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది డబ్బు కోసము. కాబట్టి ఫిజికల్గా ఫిట్గా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మానసికంగా ఫిట్గా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. రాబోయే కాలం అంతా మీదే కాబట్టి సో ఎంత సంపాదిస్తే అంత సంపాదించగలిగినటువంటి సమయంలో ఉన్నారో. వ్యాక్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. మీ లైఫ్లో మంచి అనుకూలమైన రాజయోగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. శుభం. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. జనరల్గా అర్ధాష్టమ శని నడిచే వారికి ఉన్నటువంటి పెను సమస్యలు, సంచలనం ఏందయ్యా అంటే డబ్బులు అధికంగా ఉండడం వల్ల సమస్యలు. ఏమంటే డబ్బులు అధికంగా ఉండడం వల్ల కూడా సమస్యలేనా అంటే అవును సమస్యలే. చూడక 10 సంవత్సరాల తర్వాత డబ్బును చూస్తే ఆ డబ్బును తీసుకెళ్ళి అప్పు ఇవ్వాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్కి ఇవ్వాలనిపిస్తుంది, వ్యాపారంలో పెట్టాలనిపిస్తుంది, చిట్టీలు వేయాలనిపిస్తుంది, నమ్మిన వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టాలనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏది చేసినా తిరిగి మీకు రూపాయి కూడా రిటర్న్ రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో పెట్టకండి. అనవసరంగా నమ్మిన వారి దగ్గర మోసపోయే అవకాశం ఉంది. చిట్టీలు వేయకండి, అప్పులు ఇవ్వకండి. జాగ్రత్తగా గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు, తొందరపాటు వ్యాపారాలు, తొందరపాటు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది. రైతులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఓన్లీ సమస్య అర్ధాష్టమ శని ఉంది కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఓకే.
సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి ఇంచుమించుగా కన్యా రాశి వారిలాగానే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా భార్యాభర్తల మధ్యలో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మినహా మకర రాశి వారికి పూర్తి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారిలో రాజకీయ రంగంలో ఉండేవారికి చాలా పాజిటివ్గా ఉంది, రైతులకు పాజిటివ్గా ఉంది, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ప్రైవేటు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, ఎక్కువ జీతంతో ఉద్యోగ మార్పు కనిపిస్తూ ఉంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలతలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో మకర రాశి వారు చాలా అనుకూలంగా ఉంది, ఎటువంటి సమస్యలు లేవు. వీరు సోమవారం పూట రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించినట్లయితే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో నెక్స్ట్ కుంభరాశి. ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. ఇంకొక 2 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. 2026 మొత్తం ఏలినాటి శని నడుస్తూ ఉంది. కుంభరాశి వారికి మానసికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆడవారికైతే మానసికపరమైన ఇబ్బందులు లేదా గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు, పీసీఓడి లాంటి సమస్యలు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లాంటి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. చెడు సహవాసం వల్ల సమస్యలుంటాయి, న్యాయపరమైన ఇబ్బందులుంటాయి. క్రీడాకారులు, కళాకారుల అవకాశాలు కోల్పోతారు, ఆర్థికంగా తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషమైనటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంత ఖర్చు పెట్టినా ఓటమి మిమ్మల్ని ఎత్తుకుంటూ రావచ్చు. స్త్రీలకు సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి సమస్యలు, ఈడీ లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో చివరిది మీనరాశి. 100కి 100% నెగిటివ్గా ఉన్నటువంటి రాశి ఇది. ఏలినాటి శని ప్రభావం ఉంది, గురువు నెగిటివ్గా ఉన్నాడు, రాహుకేతువు నెగిటివ్గా ఉన్నారు, కుజుడు నెగిటివ్గా ఉన్నాడు, కేతువు నెగిటివ్గా ఉన్నాడు. సో మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, మీరు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, ఈడీ కేసులు, సిబిఐ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. మీ స్థాయిని బట్టి మీకు పెను సంచలనాలు, పెను సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా రాబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో ఉంటే మగవాళ్లకు సమస్యలు, ఆడవారు మాత్రమే సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆడవారి మీద డిపెండ్ అవ్వడానికి మానసికంగా సిద్ధపడండి. ఈ సంవత్సరము ఆడవారి సంపాదన మీద, కూతురు సంపాదన కావచ్చు, భార్య సంపాదన కావచ్చు, తల్లి సంపాదన కావచ్చు, ఆ సంపాదన మీద బ్రతకడానికి మానసికంగా మగవాళ్ళు సిద్ధపడాలని చెప్తా ఉన్నాను. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, సప్త శనివార నియమాన్ని పాటించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.